ఆ కిరణ శక్తి ఒక వలయంలాగా ఏర్పడి శౌచం లేకుండా ప్రవేశిస్తే వారి శరీరంలోని దుష్టశక్తిని పరిహరించే క్రమంలో వారికి తీవ్ర అనారోగ్యము కానీ లేక మరణం కానీ సంభవిస్తుంది. ఈ కిరణాల తీవ్రతను తట్టుకోవటానికి శరీరానికి శౌచం అవసరం. అందుకే పురుషులు ఇరుముడి కట్టుకొని కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా నల్లటి దుస్తులు ధరించి చన్నీటి స్నానం చేస్తూ కఠినమైన నియమాలను పాటిస్తూ శరీర శౌచం పాటిస్తే శక్తి వలయాన్ని తట్టుకునే స్థితి వచ్చాక దర్శనం చేసుకుంటారు. అందుకే దీక్ష లేకుండా వెళ్ళిన వారికి 18 మెట్లు ఎక్కనివ్వరు, దూరం నుండే దర్శనం. రమణ మహర్షి, పరమాచార్య లాంటి సిద్ధ పురుషులకి ఈ నియమం వర్తించదు. కానీ సాధారణ మనుషులకు మాత్రం శౌచం తప్పనిసరి. అది సిద్ధించాలంటే నియమబద్ధమైన దీక్ష ఖచ్చితంగా పాటించి తీరాలి. పురుషులైతే నియమ పాలన చేస్తే తాత్కాలికంగా దీక్ష సమయంలో వారి దేహంలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించలేదు. ఇక్కడ నిజమైన దీక్ష తీసుకున్న స్వాములకు మాత్రమే ఈ పాయింట్ వర్తిస్తుంది.